10 చేపలు కొంటే కొనండి, లేదంటే మా మొత్తం వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం అన్నారు. తర్వాత వేరే ఫాదర్ వచ్చాడు, నీ పేరు చెప్పమంటే నా పేరు మధుసూదన్ రాజు అని చెప్పాను. అతని దగ్గర అతను హిందువు, మన దగ్గర అవసరం లేదు, మన క్రైస్తవ దగ్గరనో లేదంటే ముస్లిమ్స్ దగ్గరనో కొందామన్నారు. తర్వాత వద్దన్నారు, నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి ఇలా దుర్గమ్మ గుడి దగ్గర దండం పెట్టుకుంటా ఉన్నాను. వేరే వీధికి వెళ్ళాను. ఒక ఆవిడ, మన హిందువులు ఆవిడ పిలిచింది, చేపలన్నీ కొనేసిందా? అంటే మన హిందుత్వంలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పతో ఉన్నదో ఇప్పుడు అర్థమైంది కదా. చేప ఎంత చెప్పమనింది. నేను చేప 300 చెప్పిన, గత 600 ఎక్కడ అన్ని చేపలు 50 తీసుకుని డబ్బులు ఇచ్చేసింది. తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఆవిడ అన్ని చేపలు ఏం చేసుకుంటది ఏమో తెలియదండి. నేను ఈదులో తిరుగుతా బాధపడతా చూసింది ఎండకు. ఇప్పుడు మీరు హిందువు కాబట్టి వాళ్ళు క్రైస్తవుల దగ్గర కొనాలని అన్నారు కాబట్టి మేము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం, ఈ వేళ నుంచి నేను ఏ వస్తువు అన్నా కొంటే గనక నేను హిందువు దగ్గరే కొంటాను. నేను ఏ వస్తువు కొన్నా సరే అతను హిందువు అయితేనే వాళ్ళ ఆర్థికంగా నేను అభివృద్ధి చేస్తాను. ఏమండి, ఇప్పుడు నీ దగ్గర నేను మీరు ఇస్తానన్న రేటు కంటే ₹1 ఎక్కువ ఇచ్చి కొంటాను నేను మీ దగ్గర. ఏమండి, నేను తక్కువగా కొన్నాను. నేను హిందువు అమ్మితే ₹1 ఎక్కువ ఇచ్చే కొంటాను తప్ప నేను తక్కువ ఇచ్చి కొనను ఈ వేళ నుంచి. ఏమండి, హిందువుల దగ్గరే కొనుక్కోవాలి, క్రైస్తవుల దగ్గరే కొనుక్కోవాలని వాళ్ళు ఒక నిబంధన పెట్టారు కాబట్టి మేము కూడా ఇది వేళ నుంచి ప్రతిజ్ఞ చేస్తాం. మేము హిందువుల దగ్గరే వస్తువులు కొంటాం. పూజా సామాగ్రి చాలా వరకు క్రైస్తవులు అమ్ముతున్నారు. ఆ పూజా సామాగ్రిని తీసుకొచ్చి మేము దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నాము. వాళ్ళేమో అమ్మక ముందు వాళ్ళ చర్చిల్లోకి వెళ్ళి వాళ్ళు చేసే ప్రతిజ్ఞ ఏంటంటే హిందువులు రాళ్ళను పూజిస్తారు, రప్పలను పూజిస్తారు అని అంటారు. కానీ వాళ్ళు మాత్రం వచ్చి హిందువులకి పళ్ళు పలహారాలు అమ్ముతారు.